ఎక్కడా కనిపించడం లేదు. ఇంట్లో అమ్మ నాన్న అడిగితే అరే మాకేం తెలుసురా ఎక్కడికి వెళ్ళిందో అంటూ సమాధానం. ఎటు వెళ్ళిందబ్బా అంటూ చుట్టుపక్కల వారిని అడిగింది. చుట్టాలకు ఫోన్ చేశాడు, ఎక్కడా కనిపించలేదు. గంటలు రోజులు గడిచాయి, దొరకలేదు. ఏం చేయాలో అర్థం కాలేదు. అంతే, పోలీస్ స్టేషన్కి డైరెక్ట్గా వెళ్ళిపోయాడు. కంప్లైంట్ చేశారు. మరి అతని భార్య దొరికిందా? ఆచూకీ ఎక్కడ? ఈ రోజుల్లో మానవత్వాలు మంటగలుస్తున్నాయి. సొంత పొరుగు అని తేడా లేకుండా దారుణాలకు పాల్పడుతున్నారు. అంతెందుకు, కన్నవాళ్లను కూడా కడతీర్చుతున్నారు. తమ సుఖం కోసం ఇంట్లో ఉన్న వ్యక్తులను కూడా వదలడం లేదు. ఈ సమాజంలో ఎదుటివాడు ఎలా బ్రతికినా సరే తాను మాత్రం ఎలాంటి ఇబ్బందులు లేకుండా బతకాలని కోరుకుంటున్నాడు. ఎవరి సౌకర్యం వారే చూసుకుంటున్నారు. అలా తయారైంది ఈ సమాజం. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండల పరిధిలో దారుణం చోటు చేసుకుంది. ఇంట్లో గొడవలో లేదంటే ఇంకేమైనా కారణాలో తెలియదు కానీ కోడల్ని చంపేశారు అత్తమామలు. 2 నెలల క్రితం కోడల్ని చంపి భూమిలో పాతిపెట్టారు. అయితే కొన్ని రోజులుగా ఈ విషయం భర్తకు తెలియలేదు. ఈ క్రమంలో తన భార్య కనిపించడం లేదంటూ భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే పథకం ప్రకారం అత్తమామలు కూడా ఏమీ తెలియనట్లుగా తమ కోడలు కనిపించడం లేదంటూ కుమారుడితో పాటు కోడల కోసం వెతికారు. ఈ వ్యవహారంలో తీగలాగితే డొంక కదిలిందన్న చందంగా దర్యాప్తులో అత్తమామలే చంపి పాతిపెట్టారని తేలింది. దీంతో పోలీసులు పాతిపెట్టిన మహిళ మృతదేహాన్ని వెలికి తీసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే కోడలిని అత్తమామలు ఎందుకు చంపాల్సి వచ్చిందనేది పోలీసుల విచారణలో తేలనుంది. ఆ రోజు మా మమ్మీ వచ్చింది. వచ్చిన తర్వాత మా నాయనమ్మ అడిగింది, ఎందుకు వచ్చినావు అంటే ఇక మా డాడీ సతాయిస్తుండు అట్లా అని చెప్పింది. పోయి తీసుకొద్దామని చెప్పింది. ఇక బయట వచ్చారు. బయట వచ్చినాక ఇంకా 1 గంట తర్వాత మా నాయనమ్మ వచ్చింది. మా అమ్మ రాలే. ఇంకా పొద్దున చెప్తుంది, ఇప్పుడు రాత్రి వచ్చిన విషయం ఎవరికి చెప్పకు, చెప్తే ఒకవేళ చంపేస్తా అట్లా అన్నది.